అందరికీ నమస్కారం అండి. మా వేదగిరి ఛానల్లో మూడవ వీడియో చేయడానికి కొద్దిగా సమయం పట్టింది. ఆరోగ్యరీత్యా కొద్దిగా టైం తీసుకున్నాను. ఈరోజు అంశం నేను మాట్లాడేటువంటిది పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్. 8వ తారీఖు నుండి పెట్రోల్ మీద ₹2 చొప్పున ఎక్సైజ్ డ్యూటీ పెంచారు గవర్నమెంట్ వారు, సెంట్రల్ గవర్నమెంట్. ఈ ₹2 మేము కన్జ్యూమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేయము, అది పెట్రోలియం కంపెనీలే భరిస్తాయి అనేటువంటి ఒక మాయమాట ఏదో చెప్పారు మనకు. మన దేశంలో వ్యాపారస్తులు ఉన్నారండి, కొన్ని వర్గాలు ఎంత చాకచక్యంగా చక్కగా వ్యాపారం చేస్తారంటే లాసులు రావు దాదాపు వాళ్ళకి. మీ అందరికీ పాటలోకి తెలిసి ఉంటుంది వాళ్ళు ఎవరో. దేశంలో నేను మాట్లాడేది, మన తెలుగు రాష్ట్రాల్లో కాదు. సో అలా సెంట్రల్ గవర్నమెంట్ కూడా మన మీద వ్యాపారాలు చేస్తున్నది. ఇప్పుడు ఈ పెట్రోల్ రేట్ల విషయానికి వస్తే, ఎందుకంటే నేను దాదాపు 40 ఏళ్ళు ఇండైరెక్ట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేశాను కాబట్టి, హ్యాండిల్ చేశాను కాబట్టి పెట్రోల్ రేట్లను గురించి మాట్లాడగలిగే ధైర్యం నాకుంది. ఈ రోజున యావరేజ్గా పెట్రోల్ ప్రైసెస్ మీద 40 నుంచి 45% ట్యాక్స్ ఉందండి. ఈ ట్యాక్స్ స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంట్ రెండు కూడా తోడు దొంగలే మన దగ్గర అధిక ట్యాక్సులు తీసుకోవటానికి. అయితే పెట్రోల్ మీద ₹2 పెంచారు కదండి. ఆ పెంచిన ట్యాక్స్ గవర్నమెంట్కి ఎక్కడి నుంచి వచ్చింది? పెట్రోల్ కంపెనీలు ఎలా భరిస్తాయి అంటే, ఇవాళ ప్రస్తుతం ఈరోజు రేటు, గ్లోబల్ ఆయిల్ రేటు $60 బ్యారెల్ ఉందండి. ఒకప్పుడు మనకి 80 నుంచి $100 ఉన్న రోజుల్లో కూడా పెట్రోల్ ప్రైసెస్ ఇంత లేవు. ఇవాళ $60కి బ్యారెల్ దొరుకుతుంటే మనకి పెట్రోల్ ప్రైసెస్ ఏమాత్రం తగ్గించారా? తగ్గించలేదు. ఈ తగ్గించిన ప్రైస్ని దొడ్డిదారిన ఎక్సైజ్ డ్యూటీ రూపంలో గవర్నమెంట్ తన జేబులో వేసుకున్నది. ఇది నగ్న సత్యం. పెట్రోల్ ప్రైసెస్ ఇండియాలో ఎక్కువగా ఉండటానికి కారణం సుమారు 40 నుంచి 45% ట్యాక్సులు మాత్రమే. ఏం ట్యాక్సులు అంటే బేసికల్లీ వ్యాట్ ఒకటి, ఎక్సైజ్ డ్యూటీ ఒకటి. ఈ కస్టమ్ డ్యూటీ ఎలాగూ ఉంటుంది. కోర్స్ ఇంపోర్ట్ చేసినప్పుడు పెట్రోలియం ఇంపోర్ట్ చేస్తారు, క్రూడ్ ఆయిల్, దాని మీద కస్టమ్స్ డ్యూటీ పడుతుంది. ఇంతకుముందున్న సివిడి ప్లేస్లో ఇప్పుడు జిఎస్టీ వచ్చింది. ఆ జిఎస్టీ కలెక్ట్ చేస్తారు. ఈ వ్యాట్లో జిఎస్టీ లేకపోతే వ్యాట్ ఏదైతే అది ఆ కౌంటర్ వాల్యూమ్ డ్యూటీ కలెక్ట్ చేసుకొని అది కూడా గవర్నమెంట్ పాకెట్లోకి వెళ్తుంది. తర్వాతే వ్యాట్ సెట్ ఆఫ్ చేసుకుంటారు. ఏదో ఆ రూల్స్ ఏవో ఉన్నాయి. ఒక జిఎస్టీ మీద నేను చాలా మాట్లాడతాను, చాలా వీడియోలు కూడా చేస్తాను. అయితే ఈ పెట్రోల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయ్యి మనకు బ్యారెల్ రేట్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ప్రజలకు పాస్ ఆన్ చేయాలి. చేయలేదు అలా గవర్నమెంట్. ఏం చేసింది? ₹2 డీజిల్, పెట్రోల్ మీద డీజిల్ మీద ఎక్సైజ్ డ్యూటీ పెంచి ఆ డబ్బుల్ని తన జేబులో వేసుకుంది సెంట్రల్ గవర్నమెంట్. ఇది ఈ నెల 8వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చింది. ఎంత బ్యాక్డోర్లో ట్యాక్సులు సంపాదించొచ్చే అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు గమనించి ఇలా మన జేబులు ఖాళీ చేస్తూ ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్. అసలు జిఎస్టీ యాక్ట్ జూలై 1, 2017 నుంచి మొదలైనప్పుడు మీరు పెట్రోలియం ప్రోడక్ట్స్ని, పోనీ అట్లీస్ట్ పెట్రోలు, డీజిలు, ఎందుకంటే కన్జ్యూమర్స్ ప్రజలు వాడతారు కాబట్టి, ఈ రెండింటిని ఎందుకు మీరు జిఎస్టీలో పెట్టలేదు? కారణం ఏంటంటే జిఎస్టీలో ఎంత ట్యాక్స్ వేయాలన్నా మ్యాక్సిమం 28% కంటే వేయటానికి వాళ్ళ చేతిలో అధికారం లేదు, గవర్నమెంట్ చేతిలో అధికారం లేదు. అది పెంచాలంటే జిఎస్టీ కౌన్సిల్ బేసిక్ రేట్ అసలు మార్చాలి, యాక్ట్ మార్చాలి, పార్లమెంట్లో యాక్ట్ తీసుకురావాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని తెలివిగా ఈ పెట్రోల్ని మాత్రం పక్కకు నెట్టారు. డీజిల్లో అదే జిఎస్టీలోకి రానివ్వకుండా చేసుకున్నారు. ఇది గవర్నమెంట్ చేసే వ్యాపారం అని చెప్పాలి.
మీకు తెలుసు. ఇప్పుడు ఆ వ్యాపారస్తుల్ని మీరు కంపేర్ చేసుకోండి. సో ఈ రకంగా మన జేబులు ఖాళీ అవుతున్నాయి. బ్యాక్ డోర్లో కూడా ట్యాక్స్ ఎలా వేయచ్చో ఈరోజు మనకు అర్థమైంది. పెట్రోల్ మీద ఎక్సైజ్ డ్యూటీ 2 రూపీస్ పెంచి మళ్ళీ అదే ట్యాక్సు గవర్నమెంట్ జేబులోకి వెళ్ళిపోతున్నది. కానీ యాక్చువల్గా గ్లోబల్లో బ్యారెల్ రేట్ $60 తగ్గినప్పుడు మనకు పాస్ ఆన్ చేయాల్సినది ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ తన జేబు ఖజానా నింపుకుంటున్నది. ఇది ప్రజలు గమనించాలి. ఈ జిమ్ముకులు గవర్నమెంట్లో ఫుల్ మెజారిటీ ఉండి పార్లమెంట్లో ఇలా ఉన్నప్పుడు ఎవ్వరూ పార్లమెంట్లో మాట్లాడేవాడు కూడా ఉండడు, మాట్లాడలేరు కూడా. సో అంచేత ట్యాక్సీలు ఇలా పెంచుకుంటూ పోతూ ఫిజికల్ పాలసీ పేరుతోటి ఒకటి సంపాదిస్తే 10 మందికి పంచేలాగా ఈ దేశంలో ట్యాక్స్ విధానం ఉంది. తప్పదు, ఇంకంతే, మన కర్మనుకొని బతకటమే ఈ దేశంలో. ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి ఇలాంటివి. సీనియర్ సిటిజన్స్ ఎలా బతకాలి, ఇవి చాలా చాలా చేస్తానండి వీడియోలు. ధన్యవాదాలు విన్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.